రవీంద్ర I-20. సో ఇప్పటివరకు ఐ సినిమా కూడా చూసాము. ఇప్పుడు I-20 ముందుకు వస్తున్నారు రవీంద్ర గారు. సో మీరు స్టోరీ కథ మీకు ఏం నచ్చింది, ఎందుకు ఈ కథని అనుకున్నారు? అంటే ఇది ఇంతకుముందు రియల్గా జరిగిన స్టోరీ అండి. ఇది మా మిత్రునికి జరిగిన స్టోరీ. ఇప్పుడున్న సమాజంలో అయితే మొత్తం ఎంతసేపు ఉన్న అమ్మాయి వాళ్ళదే పై చేయి ఉంటుంది. అబ్బాయిలకు అసలు అర్హత లేకుండా అయిపోయింది. సో నా మిత్రుడు ఒక అమ్మాయి వల్ల ప్రాణాలు కోల్పోయాడు. అతను ఆధారంగా తీసుకొని సినిమా రూపొందించడం జరిగింది. అంతే. ప్రాణం కోల్పోయింటే అబ్బాయిల అమ్మాయి ఎమ్మటి వాడి, ఇంట్లో ఉన్న అమ్మాయి ఎమ్మటి వాడి డిస్టర్బ్ చేసి ఐ లవ్ యూ అని చెప్పి వాడుకొని వదిలేసి ఈ సందర్భాలు చాలా జరిగాయి కదా సార్. మీరే అమ్మాయిని అంటారు? అట్లా 10% ఉందండి. ఇప్పుడున్న అబ్బాయిల్లో అలాంటి ఎవరు చేయట్లేదు. అది మాత్రం 10% ఉంది. అమ్మాయిల వల్లనే 90% అయింది. 90% అమ్మాయిలు ఉన్నారా? ఏది అమ్మాయిలు అబ్బాయిల మీద యాసిడ్ పోయటాలు కానీ, లేకపోతే పెట్రోల్ పోయటాలు కానీ, తలగబెట్టడం కానీ, ఇవన్నీ 104 జరుగుతుండొచ్చు. 96 మాత్రం అమ్మాయిలు ఉంది. కాకపోతే అబ్బాయిలు ఏంటంటే వాళ్ళ గురించి బయట చెప్పరు కాబట్టి లోపల నలిగిపోతారు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు 9 నెలలు మోసిన ఆడదాన్ని సృష్టికర్త అంటున్నారు. మగవాడు 90 ఏళ్ళు మోసిస్తాడు. అమ్మాయి పుట్టినప్పుడు సంది తండ్రి మీద ఆధారపడుతుంది పెళ్ళి అయ్యే వరకు. పెళ్ళి తర్వాత మగని మీద ఆధారపడుతుంది. అలాంటప్పుడు మరి మగని ఏమనాలండి? ఇప్పుడు 9 నెలలు మోసిన వాళ్ళని సృష్టికర్త అన్నప్పుడు ఇప్పుడు 90 ఏళ్ళు భరిస్తుండు మగవాడు. మరి ఆయన కూడా సృష్టికర్తనే. అంటే 90 ఏళ్ళు కూడా ఈమె బయట ఏదైనా చిన్న పని చేసి అయినా, కూలి చేసి అయినా, జాబ్ చేసి అయినా వచ్చి మళ్ళీ ఇంట్లో కూడా చక్కదిద్దుతుంది కదా. దానికి ఏమైనా కూలి కట్టిస్తారా మీ మగవాళ్ళు? వాళ్ళు చక్కదిద్దుని మొగల మీద వాళ్ళు అంటే రిటైర్డ్గా లేకుండా మొగలు బయటికి వెళ్ళి మొత్తం వాళ్ళ అమ్మాయి ప్రెగ్నెన్సీ, పాప ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, భార్య ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మొగడే వాళ్ళకన్నీ A to Z ఉంటాడు. అమ్మాయి పుట్టిన తర్వాత కూడా మొగడే A to Z ఉంటాడు. ఫ్యామిలీలో ఏ లోపం జరిగినా మొగనే అంటారు. ఆడవాళ్ళకి తప్పు ఉన్నా సరే కానీ మొగలనే అంటారు. అందుకు సో నేను అమ్మాయిల వల్లనే ఎక్కువ సృష్టిలో అమ్మాయి లేకపోతే మొగడు సుఖంగా బతకొచ్చు అనేది నా కాన్సెప్ట్ అండి. లేకపోతే పుట్టలేరు కదా సార్. ఇప్పుడు సృష్టి పుట్టింది కదా, మనం అట్లే పడతాం. ఇంకా అది మొగలు ఉంటే సరిపోతారంట. అర్ధభాగం వద్దంటారు. అంటే మంచిగా ఉన్న అమ్మాయిలు ఉండాలి, మంచిగా ఉన్న స్త్రీలు ఉండాలి, మహిళలు ఉండాలి. మన మాతృమూర్తి మొత్తం ఇప్పుడు మన ఇండియా దేశానికి కూడా మహిళలు ఉండరు. కొందరు ఆదర్శంగా తీసుకునేటోళ్ళు ఇప్పుడు వాళ్ళు తగ్గిపోయారు. 99% ఇట్లా అయిపోయారు. సినిమా వల్లనే బయట దేశ కల్చర్ తీసుకొచ్చి జనాల పైన రుద్దడం వల్లనే చెడిపోయారు అంటారు కదా. మరి అలాంటిది ఏముండదు అండి. మీరు మంచి తీసుకుంటే మంచి జరుగుతుంది, చెడు తీసుకుంటే చెడు జరుగుతుంది. చూపెట్టకపోతే చెడు అనేది 1%. చెడు చూపించకపోతే సినిమా థియేటర్కి ఎవరు రాడు కదా సార్. అంటే బయట జరుగుతుంది, జెన్యున్ చేస్తుంది. అదే చెప్తారు. మొత్తం మీద ప్రజలకు లవ్ చేయొద్దు అని చెప్తారా మీరు? లవ్ చేయండి కానీ మంచి అమ్మాయిని చేయండి అంటున్నా. గుర్తించడం ఎట్లా? గుర్తించడం మీరు లవ్ చేసినప్పుడు అర్థమైపోతుంది అమ్మాయి ఎలాంటిది అనేది. ఆమె మీదనే డిపెండ్ అయ్యి మైండ్ మొత్తం ఆమె మీదనే పెట్టుకొని ఆమె లేకపోతే మనం లేము, బతకలేము. అమ్మాయి కంటే ఇంకా ప్రపంచంలో అందాలు చాలా ఉన్నాయి. అది కాకపోతే ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళు మనని కాదని ఇంకొకరిని ఎట్లా మారుస్తారు, మనం కూడా అదే బేసిక్లో ఉండాలి తప్ప అమ్మాయి వాళ్ళ ప్రాణాలు ఈనాలు తీసుకోవడం అలాంటివి చేసుకోవద్దు. జనాలకు మరి నచ్చుతారంటారా? నచ్చుతుంది. నా సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. మా సినిమా అసలు ఏందనేది సినిమాలో చూపించినాము. వాళ్ళు చూసి ప్రతి ఒక్కరు క్లాప్స్ కొడతారు. రాజుని ఎందుకు ఎన్నుకున్నారు మరి? అంటే రాజు యాక్టింగ్ బాగుంటుంది, సపోర్టివ్గా ఉంటాడు, పిలిచినప్పుడు మంచిగా వస్తాడు, మాకు అన్నీ అనుకూలంగా ఉంటాడు. అతని యాక్టింగ్ నా క్యారెక్టర్కి తగ్గట్టు నేను డిజైన్ చేసుకున్నాను తగ్గట్టు ఉన్నాడు. ఫ్రెండ్సా? లేదు, ఫస్ట్ మూవీ చేసినాము ఒకటి ఇద్దరం కలిసి. తర్వాత మధ్యలో అతను వేరే సినిమాలు చేసిండు, నేను వేరే సినిమా చేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ మూడో కాంబినేషన్లో మా ఇద్దరు కాంబినేషన్లో. సినిమాలో అదొక్క పాయింట్ తోటే ఉందా, మధ్యలో ఇంకేమన్నా చూపెట్టగలిగి? ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బాధ ఉంటుంది, మదర్ సెంటిమెంట్ ఉంటుంది, లవ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, A to Z ఉంటుందండి. అయితే సినిమా కన్నా అమ్మాయిలు రావాలా వద్దా? అమ్మాయిలు రావచ్చు. అమ్మాయిలు వచ్చినా కానీ అరేమో మేము ఈ పొరపాటులు చేస్తున్నామా, ఇలాంటివి మేము చేయకూడదు అని చెప్పేసి అమ్మాయిలు మారుతారు. అబ్బాయిలు చూసిన తర్వాత అరే నిజమే కదా, మనం కొన్ని నిర్ణయాలు తప్పు చేస్తున్నాం కదా, మనకు మన ఫ్యామిలీ ముఖ్యం కదా, మన పుట్టి పెంచిన తల్లిదండ్రులకు కూడా మనం గౌరవం ఇవ్వాలి కదా. ఒక మధ్యలో వచ్చిన అమ్మాయి కోసానికి మన ప్రాణాలు ఎందుకు తీసుకోవడము, మనం గన్నులను కూడా గురించి ఆలోచన చేస్తారు. లవ్ చేయరు, చేసినా కానీ సిన్సియర్ ఉంటారు. ప్రాణాలు తీసుకునేటంత లవ్ చేయరు, లైట్ తీసుకుంటారు. వాళ్ళ జీవితాలు వాళ్ళ సక్సెస్ మీద పెడతారు. చేశారు సినిమా ఎన్ని రోజులు అంటారు? 30 days అండి. 30. హైదరాబాద్లోనే ఇక్కడ? హైదరాబాదు, ఆంధ్ర, రాజమండ్రి. ప్రొడ్యూసర్ సహకరించాడు. మంచిగా వచ్చింది సినిమా. ప్రతి ఒక్కరు సినిమా చూసిన తర్వాత సినిమాని చెప్తుంది, వాళ్ళే మాట్లాడతారు. ఇదే మన సక్సెస్ మీట్లో మనం అందరం కలుస్తాము. చెప్పారు కదా మీరు 90 రోజులు తీసామని చెప్పారు. సో అయితే తీసే సమయంలో అడ్డంకులు ఏమన్నా, ఈ సినిమా తీసిన తర్వాత థియేటర్కి వెళ్ళాలంటే కూడా ఇప్పుడున్న సమాజంలో ముందుకు వెళ్ళడం కష్టం ఉంది కదా. ఇప్పుడు కష్టపడడం అయితే ఏది ఫలితం దక్కిందండి. ప్రాబ్లమ్స్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇంకా అన్నీ ఫేస్ చేసుకుంటూ పోయినప్పుడు మనం సక్సెస్ అవుతాం. అదే
మీ ఫీల్డ్లో ఎలా ఉంది? బాగున్నాను. డెఫినెట్గా సక్సెస్ అయితే నమ్మకం మాకుంది. ఈ సినిమా ద్వారా కొన్ని అవకాశాలు రావచ్చని మేము భావిస్తున్నాం. ఏం చెప్తారు ప్రేక్షకులు? ప్రేక్షకులకు ప్రతి ఒక్కరు నా సినిమాను ఆదరించి మీరు అందులో మంచిని తీసుకొని అంటే ఈ సినిమా అనేది చిన్నపిల్లల కానుంచి ముసలి కానుంచి ప్రతి ఒక్కరు చూడవచ్చు. ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో జరిగిందే ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి జరిగిన సీన్లే ఉంటాయి కాబట్టి మీరు అందరూ ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.